హలో అండి. రోజు నైట్ చపాతీ ఎవరు తింటారు చెప్పండి? ఆల్మోస్ట్ మన హస్బెండ్సే తింటారండి. ఎందుకంటే పొట్టొచ్చేస్తుంది నాకు అని చెప్పేసి. సో, అందులో మా హస్బెండ్ కూడా ఒకడనమాట. రోజు నైటు చపాతీయే కావాలి అంటాడు. రైస్ ఉంటే మాత్రం నేను, మా పిల్లలం తినాల్సిందే అనమాట. సో, ఒక్కరోజైతే రైస్ పెడితే, "అమ్మో! రైసా" అని అంటాడు. సో, అలా ఎంతమంది హస్బెండ్స్ ఉన్నారండి? చెప్పండి. సో, చపాతీ పిండి నేనైతే ఇలా కలిపేస్తున్నాననమాట. చపాతీ పిండి తడిపేసి పెట్టాను. ఎందుకంటే, మా హస్బెండ్ వచ్చిన తర్వాత వేడి వేడిగా చేసిస్తాను. సో, ఇప్పుడైతే ఇడ్లీకైతే నానబెట్టేసాను మార్నింగ్ టిఫిన్ కోసం అయితే. సో, నేనొక చిన్న పని చేస్తాననమాట. ఇడ్లీ పిండి పట్టేటప్పుడు. అదేంటో చూస్తారా మీరు కూడా? ఏంటంటే, మిక్సీ జార్‌లో వేసిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు ఏం చేస్తానంటే, క్యాప్ తీసేసి పడతాననమాట. చూడండి ఈ విధంగా అయితే నేను పడతాను. సో, నాకొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇలా తీసి ఆ పిండి బాగా మెదిగింది అని చెప్పేసి. సో, నాలాగా మీరు కూడా ఎక్స్‌పెరిమెంట్ చేయకండి. లైట్‌గా ముందుగా చూసుకొని చేసుకోండి. నేనైతే వితౌట్ ఆయిల్ తింటాడండి మా హస్బెండ్ చపాతీ అయితే. ఆయిల్ అయితే అస్సలంటే అస్సలు తినడు. ఇంక నేను మా పిల్లలం చపాతీ తినాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ అయితే పూస్తాననమాట. మేమైతే వితౌట్ ఆయిల్ అయితే తినలేమండి. మేము అంత డైట్ అయితే ఫాలో అవ్వలేము. మా హస్బెండ్ అయితే తింటాడు. మేమైతే అస్సలంటే అస్సలు తినలేమనమాట.